హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని యూనివర్స్. కాస్త పనుండి ఖమ్మం బయలుదేరాము. ఇది మార్నింగ్ అనమాట, 8:30 అవుతుంది. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇక ప్రయాణం మధ్యలో పక్కన అయితే ఒక బండి మీద టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆగి ఇంకా టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయితే అయ్యాము. ఇది పున్నాగ చెట్టు అంట, మా మామయ్య గారు చెప్పారు. ఎప్పుడు చూడలేదు. సాంగ్స్ లో స్టోరీస్ లో వినడమే కొత్తగా ఉంది చూడడం. సో వీడియో అయితే తీసా అన్నమాట ఒకసారి. అలాగా ప్రయాణం అంటేనే నాకు తలనొప్పి వస్తుంది ఎందుకో. కార్లో అయితే మరీ దారుణం అనమాట. వామిటింగ్ సెన్సేషన్, హెడేక్ వస్తుంది. ఇంకా మేము ఖమ్మం అయితే వచ్చేసాము. ఈ గట్టి మీద చూడండి కిల్లా అంట, రాజుగారి కోట ఉంది, పురాతన కాలంది. ఖమ్మం ఎందుకు వచ్చాము అంటే మా మామయ్యకి హెల్త్ సరిగ్గా ఉండడం లేదు. సో హాస్పిటల్లో అయితే చూపిద్దామని వచ్చామన్నమాట. హాఫ్ డే అయిపోయింది హాస్పిటల్ కి వచ్చి. మా పిల్లలకి బాగా ఆకలిస్తుందంటే పక్కనే షాప్ ఉందన్నమాట. అక్కడ ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి. కాస్త డ్రింక్ తాగుదాం అనేసి అలా వెళ్ళాము. అక్కడ బాదం మిల్క్ అయితే ఉన్నాయి, అవి తీసుకున్నాము. ఇంకా హాస్పిటల్లో చూపించుకొని అక్కడే మా చిన్నమావి గారు వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడే ఇంకా మా పిల్లలతో ఈరోజు స్టేయింగ్. మా ఇద్దరు పిల్లలు ఇంకా మా సిస్టర్ ఇన్ లా పిల్లలు ఇద్దరు. సో నలుగురు కలిస్తే ఇంకా గోలే గోల. పిల్లలతో కాలక్షేపం అయితే బాగానే ఉంది. చక్కగా అల్లరి అయితే చేసి పెడుతున్నారు. వాళ్ళని ఆపడమే నా పని అయిపోయింది అనమాట. వీడియో తీస్తుంటే నన్ను తీయొద్దు అని తాక్కుంటున్నారు. నేను ఊరుకుంటున్నా అసలు. మొత్తానికైతే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుని వీడియో అయితే తీస్తున్నా. అట్లా తీస్తేనే సైలెంట్ ఉంటున్నారు, లేకపోతే మంచిగా అల్లరి చేస్తున్నారు అనమాట. వాళ్ళైతే ఫుల్ గా ఆడుకుంటున్నారు, సందడిగా తిరుగుతున్నారు, పిచ్చిగా అల్లరి అయితే చేస్తున్నారు. నాకైతే పిచ్చి హెడేక్ వస్తుంది. ఇంకా హాస్పిటల్లో ఉండి వచ్చా అనమాట. ఇంకా హెడేక్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. నా తలనొప్పికి తోడు మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు, మంచిగా ఎగురుతున్నారు మా పిల్లలు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అబ్జర్వ్ చేసి సైలెంట్ అయిపోయి మళ్ళీ కూర్చుంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మటన్ కడుగుతున్నారు వండడానికి. పక్కన మా సిస్టర్ ఇన్ లా చేస్తున్నారు అనమాట. ఉల్లిపాయలు వేస్తున్నారు మటన్ కోసమని. ఆ పక్కన చికెన్ కర్రీ చేయాలి, అది నేనే. ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నది నా ఇద్దరు ఆడపడుచులు. అదే వీడియోలో చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఇంకా చికెన్ కోసమని ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. మా పిల్లలు మటన్ తినరు కానీ చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ ఎప్పుడు అవుద్దని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒకవైపు మటన్, ఒకవైపు చికెన్ ఉడుకుతున్నాయి కదా. సో అవి అడుగంటిపోతాయేమని ఫాస్ట్ గా వెళ్తున్నా. మటన్ అయితే అడుగంటలేదు, పక్కన ఉల్లిపాయలు కూడా నార్మల్ గానే ఉన్నాయి, ఇప్పుడే వేగుతున్నాయి అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసేయడమే. ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది నా మేనల్లుడు. కాస్త అటు ఇటుగా షేక్ అవుతుంది. కర్రీస్ ఏం అడగంటలేదు, మాడలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట. ఇక్కడ నేను అక్కడ నాకు ఈ గ్లాస్ కనిపించింది, ఇది చాలా బాగుంది. డిష్ టైప్ షేప్ లాగా కనిపించింది అనమాట. అదే బయటికి తీసుకొచ్చి వీడియో తీసాను కానీ అందులో స్పష్టంగా అయితే కనిపించడం లేదు, కానీ చాలా బాగుంది చూడడానికి. మా పిల్లలు ఈ కంప్యూటర్ తో కుస్తీలు పడుతున్నారు అనమాట. ఒకటే టైప్ చేస్తున్నారు, స్విచ్చెస్ మొత్తం ఊడబీకి మళ్ళీ పెడుతున్నారు దానికి. పిల్లలు కాదు పిడుగులు అనే సామెతకు పక్కా నిదర్శనం అనమాట. ఇంకా ఖమ్మం నుంచి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. బయట చూడండి ల్యాబ్ డాగ్ ఒక ఆవిడ పట్టుకొని వస్తుంది. మా పిల్లలకి కుక్కలు అంటే ఎంత ఇష్టమో. తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉంది. ఇంకా మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. పిల్లలతో సందడిగా ఇంకా సాంగ్స్ పెట్టుకొని సరదాగా అయితే అలా జర్నీ అయితే చేస్తున్నాము. ఇక మా వారైతే పిల్లలకి జ్యూస్ తాపించడం కోసం ఆగారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ జ్యూస్ చెప్పుకున్నారు. నాకు కూడా ఒక జ్యూస్ ఇచ్చారు. ఇంకా అది కూడా తాగేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. మొత్తం నా జర్నీ బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.